రక్తదానాన్ని చేయవా? దైవం నేరుగా రాడుగా, రక్తదాతై వస్తాడుగా. ఆపదలోన నువ్విచ్చు రక్తం ఆయువు పంచేను. నిండు గర్భిణైతే నువ్వు పంచు రక్తంతో మరు జన్మ పొందేను. నువ్వు పంచు రక్తపు బొట్టుతో నిలిచేను ఏ నుదుటి బొట్టో. దేశ కంచెను కాచే ధీరుడే ఆయు పొందేను నీ రక్తధారతో. అందుకే అందుకే రక్తదానాన్ని నువ్వెంచుకో. అందుకే రక్తదానాన్ని నువ్వెంచుకో. మానవా ఓ మానవా, రక్తదానాన్ని చేయవా? దీనంగా ఎదురు చూసే నిండు గుండెల్ని కాపాడవా? నరనరాన పాకు రక్తము మోసుకొచ్చేను జీవనధారను. కనకనాన చేరు రక్తము శక్తినిచ్చేను పోరాడు తత్వము. తలసేమియాతో తల్లడిల్లు ఆ పిల్లల్ని కాచేది ఎవరో. రక్తదానాన్ని పొందిన గుండెలో నిలిచిపోవాను కలకాలము. అందుకే రక్తదానాన్ని నువ్వెంచుకో. అందుకే రక్తదానాన్ని నువ్వెంచుకో. మానవా ఓ మానవా, రక్తదానాన్ని చేయవా? దైవం నేరుగా రాడుగా, రక్తదాతై వస్తాడుగా. నా చిన్నతనంలో మా నాన్నకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ఎదుర్కొన్న బాధలను దృష్టిలో ఉంచుకొని రక్తదాతలని గ్రహీతలని నేరుగా విశ్వసనీయంగా వేగంగా అనుసంధానించాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా డోనర్ డీటెయిల్స్ ప్రైవసీ కాన్సెప్ట్, డోనర్ డీటెయిల్స్ హైడింగ్ అప్ టు 3 months, క్విక్ డోనర్ అవైలబిలిటీ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చిందే మా ఈ కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్. కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ రక్తదాతల రోగుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడం, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సులభంగా అందేలా చేయడం మరియు 30 నిమిషాలలో రక్తదాతను నేరుగా సమకూర్చడం మా లక్ష్యం. ప్రాణాన్ని పోసేందుకు వైద్యుడే అవ్వాలా? రక్తదాతగా నువ్వు మారితే సరిపోదా? ఆగిపోతున్న శ్వాసకి నీ రక్తపు చుక్కతో ఊపిరిపోయి నేస్తమా? కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ కేవలం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఇది ఒక బాధ, కరుణ మరియు ఆశలతో పుట్టిన 20 సంవత్సరాల ఆశయం. శ్రీశ్రీ గారు చెప్పిన నేను సైతం నినాదాన్ని ఆచరిస్తూ నేను చేసే ఈ మహాయజ్ఞంలో మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాతో ఉంటారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి సంపత్ చింతల, కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.